Hi, hello guys, welcome back to Saujitech YouTube channel. So today we are discussing about Amazon company job portal registration process and link. Let's go. సో గైస్ ఈరోజు వీడియోలో అమెజాన్ కంపెనీ జాబ్ పోర్టల్లో ఉన్న జాబ్స్కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలాగ చేయాలి, పిన్ టు పిన్ అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అలాగే ఆ జాబ్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఫాస్ట్గా మీరు కూడా అప్లై చేసుకోండి. నేను ఎలాగైతే చూపించానో క్లియర్ కట్గా మీరు కూడా అలాగే అప్లై చేసుకోండి, వర్క్ అవుతుంది. సో ఫర్ యువర్ బెస్ట్ కెరియర్. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఓపెన్ యువర్ వెబ్ బ్రౌజర్. ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను, మీరు కూడా ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాగే చూపిస్తుంది. సో మన యొక్క జాబ్ రోల్ వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అనమాట. సో ఇది మన జాబ్ రోలు. ఈ జాబ్ రోల్కి మనం రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. అది క్లియర్గా చూద్దాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ సోర్స్ డీటెయిల్స్. సో హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ జాబ్ అంటే నువ్వు ఎలాగ ఫైండ్ చేసావు, ఈ జాబ్ని ఎక్కడి నుంచి తీసుకున్నావు అని అక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటుంది. నేను జాబ్ బోర్డ్స్ అనేది క్లిక్ చేశాను. సో జాబ్ బోర్డ్ వచ్చేసరికి లింక్డ్ఇన్, నౌకరీ, డిఫరెంట్ జాబ్ పోర్టల్స్ అన్నీ ఉంటాయి. నేను లింక్డ్ఇన్ ద్వారా ఫైండ్ చేసినట్టుగా లింక్డ్ఇన్ అని పెట్టాను. ఓకే, ఇంకా డిఫరెంట్ ఉంటాయి, బట్ మీకు నచ్చింది మీరు ఎక్కడైతే చూసుకున్నారో అది పెట్టేయండి. లింక్డ్ఇన్ పెట్టాను నేను. తర్వాత వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అనమాట. మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ లైక్ ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. అలాగే నేమ్ ఇచ్చిన తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు అండ్ ఆల్సో ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉండాలి. లైక్ ఒక ఓటీపీ వస్తే చెప్పే విధంగా మీ ఫోన్లోనే ఉండే విధంగా చూసుకోండి. ఓకే, అవన్నీ ఇచ్చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ మీ ఆధార్లో ఏదైతే ఉందో అది ఇచ్చేస్తే సరిపోతుంది. అట్లాగే జెండర్ కూడా ఇచ్చేయాలి. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు. నెక్స్ట్ సిటిజన్, మీ యొక్క సిటిజన్ ఏంటి, ఇండియానా లేదంటే ఇంకొకటా? మనమైతే ఇండియా అని పెట్టేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏదైనా డిజబిలిటీ ఉందా, మీరు బాగలేకున్నారా అనేది 2 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఎస్ ఐ హ్యావ్ ఏ డిజబిలిటీ అంటే మీకు డిజబిలిటీ ఉంటే డిజబిలిటీ ఎస్ ఐ హ్యావ్ ఏ డిజబిలిటీ అని పెట్టండి. లేదంటే నో ఐ డోంట్ హ్యావ్ ఏ డిజబిలిటీ అని పెట్టేస్తే సరిపోతుంది. సో నో ఐ డోంట్ హ్యావ్ ఏ డిజబిలిటీ అని పెట్టేసాం. సో నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్. మీ యొక్క ఇంటి అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవైతే మొత్తం పిన్ టు పిన్ ఇచ్చేయాలి. లైక్ మీ విలేజ్ నేమ్ టు మండలు, అట్లాగే డిస్ట్రిక్ట్, అట్లాగే స్టేట్ వైజ్గా వరుసగా ఇచ్చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ మీరు ఎక్కడైతే ఏ సిటీలో అయితే స్టే చేస్తున్నారో ఆ సిటీ నేమ్ అయితే ఇవ్వాలి. ఓకే, నేనైతే ఇక్కడ నేను స్టే చేసే సిటీ నేమ్ అయితే ఇచ్చాను. ఆ సిటీ నేమ్కి సంబంధించి ఏ స్టేట్లో ఉన్నారని కూడా ఇక్కడ ఇవ్వాలి. దెన్ నెక్స్ట్ పిన్ కోడ్, మీరు స్టే చేస్తున్న కరెంటు ఎక్కడైతే ఉండరో ఏ సిటీలో అయితే ఉండరో ఆ పిన్ కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైలు. మీ యొక్క హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అంటే లాస్ట్ ఏదైతే కంప్లీట్ చేశారో ఆ కంప్లీట్ చేసిన డిగ్రీ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. సో డిగ్రీ అయిపోతే డిగ్రీ అయిపోయిందని కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ అని, లేదంటే నెక్స్ట్ కంప్లీటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని, లేదంటే మీరు డిగ్రీ చదువుతూ ఉన్నారంటే పర్సూయింగ్ గ్రాడ్యుయేషన్, లేదంటే పర్సూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో నాదైతే డిగ్రీ కంప్లీట్ అయింది. సో ఐ గివ్ కంప్లీటెడ్ డిగ్రీ. ఆ డిగ్రీ ఎప్పుడు అయిపోయింది, పాస్అవుట్ ఎప్పుడు అయ్యారు అనేది ఇక్కడ ఇవ్వాలి. దెన్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ టైప్స్ లైక్ ఆర్ట్స్, కామర్స్, బీటెక్ వాళ్ళైతే ఇంజనీరింగ్, అట్లాగా నేనైతే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కాబట్టి సైన్స్ అని ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి
ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ లైక్ యూ హ్యావ్ ఏ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇన్ మంత్స్లో పెట్టండి, లేదంటే 0 అని పెట్టేసినా సరిపోతుంది. సో ఏ జాబ్ చేసినా సరే ఆ జాబ్కి సంబంధించింది ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకోవచ్చు. 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే అవి కూడా మంత్స్లో కన్వర్ట్ చేసి ఇన్ని మంత్స్ చేశాను అని ఇవ్వచ్చు. అక్కడ ఇన్ని మంత్స్లోనే యాడ్ చేయాలి. సో నెక్స్ట్, ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ అంటే కరెంట్లీ వర్క్ చేస్తున్నాను ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టేసినా సరిపోతుంది. నెక్స్ట్, నోటీస్ పీరియడ్ ఎన్ని రోజుల్లో మీరు ఆ ఎగ్జామ్ కానీ ఆ జాబ్కి సంబంధించి ఎన్ని రోజులకి రెస్పాండ్ అవుతారు అనేది ఇక్కడైతే ఇవ్వాలి. లైక్ 31 days అయితే 31, 15 days 0 to 15 days అయితే 15. కెన్ జాయిన్ ఇమీడియట్లీ అని పెట్టుకున్నా సరిపోతుంది. అంటే ఇప్పటికిప్పుడే నేను జాయిన్ అవుతాను అని పెట్టినా సరిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారనమాట. సో కరెంట్లీ ఎంప్లాయా కాదా, ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ అని పెట్టేయండి, లేదంటే లేదు, నాట్ ఎంప్లాయ్, కరెంట్లీ నాట్ ఎంప్లాయ్ అని పెట్టేస్తే లాస్ట్ ఎంప్లాయ్ అని పెట్టేస్తే సరిపోతుంది. సో అక్కడ కరెంట్లీ ఎంప్లాయ్ అయితే కరెంట్లీ ఎంప్లాయ్, లేదంటే లాస్ట్ ఎంప్లాయ్ అని ఇవ్వచ్చు. నెక్స్ట్, మీ యొక్క మంత్లీ శాలరీ మంత్ లెక్కలో ఇవ్వాలి. ఇక్కడ మంత్ లెక్కలో మెన్షన్ చేస్తే సరిపోతుంది. లైక్ 30, 15, 20, 40 అట్లాగా ఎన్ని వేలైతే అన్ని వేలు మంత్ లెక్కను ఇవ్వాలి ఇక్కడ. సో మంత్ లెక్కను మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఎంత 20 అయితే 20, 15 అయితే 15. సో నెక్స్ట్, అదర్ డీటెయిల్స్. డూ యూ హ్యావ్ ఎనీ యాక్టివ్ అండ్ కరెంట్ బ్యాక్లాగ్స్ ఉన్నాయా మీ యొక్క డిగ్రీలో, లేదంటే లేదు, ఉన్నాయంటే ఉన్నాయని పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి, ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్. ఒకవేళ ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ ఓవర్ టైము వర్క్ చేయాలంటే మీరు చేయగలరా అని అడిగారు. సో దానికి మీరు చేస్తామంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టినా సరిపోతుంది. అది యువర్ విష్. సో నెక్స్ట్, ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ టు రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ వర్క్ అది. సో రొటేషనల్ షిఫ్ట్స్ కూడా చేయగలరా, లైక్ నైట్ షిఫ్ట్స్ కానీ డే షిఫ్ట్స్ కానీ అట్లా చేస్తాము అంటే ఎస్ అని పెడితే సరిపోతుంది. నెక్స్ట్, ఆర్ యూ విల్లింగ్ టు రిలోకేట్ టు ది లొకేషన్ మెన్షన్ ఇన్ ది రెస్పెక్టివ్ జాబ్ డిస్క్రిప్షన్. సో ఇక ఆ జాబ్ డిస్క్రిప్షన్ నుంచి రిలోకేట్ అవ్వాలనుకుంటున్నారా అంటే దానికి ఒక కండిషన్ కూడా ఇచ్చారు. ఎస్ అని పెడితే, కన్ఫామ్గా ఎస్ అని పెడితే దానికి మీ యొక్క విసిసి రూల్స్ అనేవి కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అది మీ విష్. ఒకవేళ రిలోకేట్ అవ్వాలనుకుంటే అదంతా ప్రాసెస్ ఉంది, అవసరం లేదు మేము అవ్వము అంటే నో అని పెడితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు. ఆర్ యూ విల్లింగ్ టు బీ ఇన్ ఏ జాబ్ మెనీ రిక్వైర్ ఇంటరాక్టివ్ విత్ కస్టమర్స్ వైవర్ టెలిఫోన్ ఆర్ ఈమెయిల్స్. టెలిఫోన్లో కానీ ఈమెయిల్స్ కానీ రిప్లై ఇవ్వడం కానీ కస్టమర్ కేర్లాగా మాట్లాడడం కానీ, అది మీకు ఓకే అంటే ఎస్ అని పెట్టేయండి, నో అంటే లేదు, నో అని పెట్టేయండి సరిపోతుంది. నెక్స్ట్, నాలెడ్జ్ ఆన్ ఎంఎస్ ఎక్సెల్ ఉంటే పెట్టేయండి ఎస్ అని, లేదంటే లేదు. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాన్ కార్డ్ ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే మీరు అప్లై చేయండి. పాన్ కార్డ్కి అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఈ జాబ్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. పాన్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్. సో పాన్ కార్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్, డూ యూ హ్యావ్ ఈ ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డ్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఎస్ అని పెడితే సరిపోతుంది. లేదు అంటే అప్లై చేసుకోవాలి. మస్ట్ అండ్ షుడ్గా ఆధార్ అనేది ఉండాలి. సో నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ ఎట్ అమెజాన్ కంపెనీ. సో మీరు ఇంతకుముందు అమెజాన్ కంపెనీలో వర్క్ చేశారా అని అడిగారు. సో నేనైతే నో అని పెట్టాను. ఇక్కడ కూడా అంతే, కరెంట్లీ
అమెజాన్ కంపెనీలో వర్క్ చేస్తున్నారా అంటే నో అని పెట్టేసా. నెక్స్ట్ మీ యొక్క CV ఆర్ రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో నేనైతే అప్లోడ్ చేసేసాను. నెక్స్ట్ ఫోటో ఇవ్వాలి. ఆ ఫోటో నార్మల్గా అయితే ఫైల్స్ నుంచి ఇస్తాము, బట్ ఇక్కడ అలా కాదు. మీ యొక్క కెమెరా పెట్టుకొని అది 4 MB స్పేస్లోనే బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకొని అక్కడ యూస్ కెమెరా అని ఉంది కదా, యూస్ కెమెరా యూజ్ చేసుకొని ఒక ఫోటో అంటే ల్యాప్టాప్ యొక్క కెమెరా ఆన్ అవుతుంది, అక్కడ ఫోటో క్యాప్చర్ చేసుకోవచ్చు. ఫోటోకి సంబంధించి ఇక్కడ యూస్ కెమెరా యూస్ చేసుకొని ఆ విధంగా ఫోటోనైతే అప్లోడ్ చేయాలి. డెఫినెట్లీ ఫోటో అయితే కంపల్సరీ ఫర్ యువర్ కంపెనీ రిక్వైర్మెంట్ కాబట్టి. సో ఇంకా నెక్స్ట్ డిక్లరేషన్ అండ్ కన్సెంట్ వచ్చేసి ఎస్ నేను వీటన్నిటిని అంగీకరిస్తున్నారా అని టిక్ చేయాలి. నెక్స్ట్ సబ్మిట్ యువర్ అప్లికేషన్. సో నీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయింది. సబ్మిట్ చేసేసిన తర్వాత మీ యొక్క రిజిస్టర్ ఈమెయిల్కి వచ్చేసి ఇంతకుముందు మీరు ఇచ్చిన ఈమెయిల్కి వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ నీట్గా ఇక్కడ యాడ్ చేయాలి విత్ స్పెల్లింగ్స్, క్యాపిటల్ లెటర్స్ అవన్నీ చూసుకొని ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని క్లిక్ చేస్తే మీ యొక్క వెరిఫికేషన్ అయితే అంటే మీరా కాదా అని వెరిఫికేషన్ అయితే క్లియర్ అవుతుంది. ఇక్కడ కంప్లీట్ మీ యొక్క డీటెయిల్స్ అయితే చూపిస్తున్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. కాదు అంటే గో బ్యాక్ టు ఎడిట్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే అన్నీ కరెక్ట్ అంటే కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ కొడితే సరిపోతుంది. కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ కొట్టేసి ప్రాసెస్ అవుతుంది. సో అవును అన్నీ కన్ఫర్మ్ అయినాయి అని అనుకుంటే ఎస్ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్. ఎస్ యువర్ రిజిస్ట్రేషన్ ఈజ్ ప్రాసెసింగ్. సో ఎస్ యువర్ రిజిస్ట్రేషన్ ఈజ్ సక్సెస్ఫుల్. ఇలా నీ రిజిస్టర్ మెయిల్ వస్తుంది నీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది అని. ఆ మెయిల్ని చెక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ గైస్.